హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య 1986లో జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ వార్ గురించి, కేవలం 3 వారాల గ్యాప్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పోటీ గురించి, ఆ పోటీలో ఎవరి సినిమా పైచేయి సాధించి సక్సెస్‌ఫుల్‌గా నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 28 మే 1986న ఆడియన్స్ ముందుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి 'వేట'. ఈ సినిమాకి కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేయగా, స్క్రీన్ ప్లేని కూడా ఆయనే అందించడం అనేది జరిగింది ఈ సినిమాకి. ఇక ఈ సినిమాకి డైలాగ్స్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ అందించారు. 'ద కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో' అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు ఈ మూవీ మేకర్స్. ప్రొడ్యూసర్ ఎం. తిరుపతి రెడ్డి సంయుక్త మూవీస్ అనే బ్యానర్‌లో ఈ సినిమాని భారీగా నిర్మించడం అనేది జరిగింది. చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో జయప్రద గారు అండ్ సుమలత గారు హీరోయిన్స్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ ఎం. వెల్లయ్య స్వామి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు మ్యూజిక్‌ని అందించారు. ఈ సినిమాలో మ్యూజిక్ మంచి సక్సెస్‌ని సాధించింది. అలా 28 మే 1986న ఆడియన్స్ ముందుకొచ్చింది 'వేట'. 'ఖైదీ' లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీకి వర్క్ చేసినటువంటి టీమే ఈ మూవీకి కూడా వర్క్ చేయడంతో, ఆ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన వాళ్ళు ఎడిటర్స్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే అండ్ హీరోగా నటించినటువంటి చిరంజీవి గారు. కాస్ట్ మొత్తం అండ్ కాస్ట్ అండ్ క్రూ మొత్తం ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉండడంతో, ఈ సినిమా కూడా ఆ సినిమాలాగే బిగ్గెస్ట్ సక్సెస్‌ని సాధిస్తుంది అనే అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాపై. అందుకు తగ్గట్టే 1986లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ని సాధించింది ఈ సినిమా. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్‌ని సాధించలేకపోయింది. ముఖ్యంగా భారీ అంచనాలతో ఈ సినిమాకి వెళ్ళినటువంటి ఆడియన్స్‌ని ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలవాల్సి వచ్చింది. ఓపెనింగ్స్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసినటువంటి 'వేట' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే చాలామంది చిరంజీవి గారి ఫ్యాన్స్‌కి అండ్ న్యూట్రల్ ఆడియన్స్‌లో చాలామందికి ఇప్పటికీ ఈ సినిమా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిల్మ్స్‌లో ఒకటి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్నటువంటి స్క్రీన్ ప్లే, ఈ సినిమా స్టోరీ అండ్ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి పెర్ఫార్మన్స్ అనేది చాలా మందికి ఫేవరెట్. ఈ సినిమాలోని చిరంజీవి గారి రగ్గుడు లుక్ కూడా చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్‌కి యాప్ట్‌గా ఉంటుంది. అన్యాయంగా జైలుకి పంపబడినటువంటి ఒక వ్యక్తి తిరిగి అడ్వెంచర్స్ చేస్తూ బయటకు వచ్చి, తనకి ఆ గతి పట్టించినటువంటి విలన్స్‌పై పగ తీర్చుకోవడం అనేది ఈ సినిమా యొక్క ముఖ్య కథాంశమైతే, ఆ కథకు తగ్గట్టుగా చిరంజీవి గారి లుక్ అండ్ తన పెర్ఫార్మన్స్ అనేది ఈ సినిమాని అండర్ రేటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచేలా చేశాయి. అయితే 'ఖైదీ' నుంచి ఆశించినటువంటి ఎలిమెంట్స్ అనేవి ఈ సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్ డిసప్పాయింట్‌మెంట్ అయ్యి ఈ సినిమాని అంతలా రిసీవ్ చేసుకోలేకపోయారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే చాలా మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ న్యూట్రల్ ఆడియన్స్‌లో ఈ సినిమాకి మంచి గుర్తింపు ఉంది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో, ఈ సినిమాలో చిరంజీవి గారి పెర్ఫార్మన్స్‌పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక జూన్ 20, 1986న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించిన 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమా. విపరీతమైన అంచనాలతో నందమూరి ఫ్యాన్స్ హంగామాతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. చిరంజీవి గారి 'వేట' సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే ఈ సినిమా కూడా ఆడియన్స్ ముందుకి రావడంతో, ఈ పోటీపై సాధారణ ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ అనేది నెలకొంది ఆ సమయంలో. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాకి కూడా కోదండరామిరెడ్డి గారే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేని వహించారు. ఇక రైటర్స్ పరుచూరి బ్రదర్సే ఈ సినిమాకి కూడా స్టోరీ అండ్ డైలాగ్స్‌ని అందించారు. బాలకృష్ణ గారి బ్రదర్ నందమూరి హరికృష్ణ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది.
రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించారు బాలకృష్ణ గారి బ్రదర్ హరికృష్ణ గారు. ఈ సినిమాలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినటువంటి టైటిల్ క్యారెక్టర్‌లో సీనియర్ యాక్ట్రెస్ శారద గారు నటించగా, బాలకృష్ణ గారు హీరోయిన్‌గా నటించినటువంటి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో భానుప్రియ గారు ఆయనకి హీరోయిన్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించారు. ఎడిటర్ వేమూరి రవి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. అలా 143 నిమిషాల లెంగ్త్‌తో చిరంజీవి గారి 'వేట' సినిమాతో పోటీగా 3 వారాల గ్యాప్‌లో 28 జూన్ 1986న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాకి భారీ హంగామాని చేయడం అనేది జరిగింది. అందుకు తగ్గట్టే బాలకృష్ణ గారి కెరీర్‌లో ఆ టైంకి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక ఈ సినిమా ఇంత ఫ్యాన్స్ భారీ హంగామాతో రిలీజ్ అవ్వడానికి మరొక కారణం అప్పటికే బాలకృష్ణ గారు సక్సెస్ స్ట్రీక్‌లో ఉండడంతో. బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్స్‌తో ఆయన ఆ టైంలో మంచి ఫార్మ్‌లో ఉన్నారు టాలీవుడ్‌లో. దాంతో సహజంగానే ఆయన ఫ్యాన్స్‌లో జోష్ అనేది ఏర్పడింది ఈ సినిమా రిలీజ్ టైంకి. ఈ విధంగా ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ లవర్స్‌ని ఈ సినిమా బాగా ఆకట్టుకోవడంతో కమర్షియల్ హిట్‌గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఈ సినిమా ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి బాగా నచ్చడంతో సక్సెస్‌ని సాధించింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్‌గా నిలిచింది ఈ ఫిల్మ్. ఈ విధంగా 1986లో మే 28న ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 'వేట' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలవగా, నటసింహం బాలకృష్ణ గారి 3 వారాల తర్వాత జూన్ 20న ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ సక్సెస్‌ని సాధించి హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్‌లో ఎక్స్ట్రార్డినరీగానే పెర్ఫార్మ్ చేశాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి 'వేట' సినిమా ఆ ఏడాది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్‌ని సాధించినటువంటి టాలీవుడ్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచినప్పటికీ, టాక్ అనేది అంత పాజిటివ్‌గా రాకపోవడంతో, ఆడియన్స్‌ని అంతలాగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలవాల్సి వచ్చింది బాలకృష్ణ గారి సినిమా ముందు. ఈ విధంగా 1986లో కేవలం 3 వారాల గ్యాప్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి మెగాస్టార్ చిరంజీవి గారి 'వేట' అండ్ నటసింహం బాలకృష్ణ గారి 'అనసూయమ్మ గారి అల్లుడు'. ఈ 2 సినిమాల్లో 'వేట' ఫెయిల్యూర్‌గా నిలవగా, బాలకృష్ణ గారి సినిమా హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. మరి ఈ కాంపిటీషన్‌పై మీ ఒపీనియన్‌ని, ఈ ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి.